ఒకటే యూఎస్బీ వస్తుంది ఎందుకట్లా? మనం ఎడబెట్టారు దానికి పెట్టాం సేమ్ ప్లేస్. వచ్చిందా 2 కెమెరాలు? వచ్చింది కదా, నువ్వు చూసినావు కదా వచ్చింది. ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి వస్తలేదు. మరి ఒకసారి బంద్ చేసి ఓపెన్ చేద్దాం, వస్తుందేమో. ఫోన్ ఎదురు ఒకసారి టీ నాది. నీ ఫోన్ గానే ఉందా? నేను ఆడలేదు. ఏ చాలు నేను తీసుకోలే. ఇదైతే పెట్టుకున్నావు ఎందుకు? ఇంకో ఎక్సెల్ ఓపెన్ చేసింది ఇది. నీ ఫోన్ గిన్నె ఉండే కదా, ఫోన్ చేసుకో. నేను నీ ఫోన్ తీసుకుంటా. క్యాప్చర్ కార్డ్ ఉంది ఇంకోటి. ఇది కెమెరా క్యాప్చర్ కార్డ్ ఇదేనా? అరే నువ్వు ఏడ దొరికినావు వంశానా? ఎల్లుంది ఇది. ఏంది క్యాప్చర్ కార్డ్ కదా ఇది? లేదంటావు మళ్ళీ పెట్టుకొని. హెచ్డిఎంఐ కేబుల్ ఎద్దింది 2 పెట్టినా, దీనికి ఒకటి పెట్టినా, కెమెరాకి ఒకటి పెట్టినా. ఇంకెన్ని ఉంటారా హెచ్డిఎంఐ కేబుల్స్? ఎక్స్ట్రా కేబుల్ లేదా? లేదు. హెచ్డిఎంఐ నుంచి హెచ్డిఎంఐ కావాలి ఒకటి, లేదా ఒకటి కూడా? 2 సైడ్ హెచ్డిఎంఐ లేదా? లేదు లేదు లేదు, ఒకటి ఉంటే దీనికి పెట్టినా, ఒకటి ఆ కెమెరాకి పెట్టినా. ఎక్స్ట్రా కూడా లేదు ఇప్పుడు. హలో, ఎక్కడ యశ్వంత్? ఇంట్లో. పవర్ బ్యాంక్ ఈ రోజన్నా తీసుకొని రారా. అరే మళ్ళీ ఇంట్లో ఉండి మ్యాచ్లో ఉన్నా అంటావు ఎందుకురా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, చాలా పవర్ లేదు ఇక్కడ. ఇంట్లో ఛార్జింగ్ ఉంది కదా, చూసి చెప్తాను. అమ్మ ఇచ్చే ఇప్పటిదాకా కరెంట్ ఉంది, ఇప్పుడు పోయింది మధ్యాహ్నం నుంచి, ఇందాక నుంచి. మ్యాచ్ స్టార్ట్ అయితే కరెంట్ పోయినట్టు. హెచ్డిఎంఐ పెట్టి దీనికి గట్టి వస్తుంది. దీనికి ఛార్జింగ్ కావాలి మళ్ళీ. దీనికి ఛార్జింగ్ ఉంది కరెక్ట్గా ఉంది. ఇది ఓకే. దీనికి హెచ్డిఎంఐ దీనికి ఒక కేబుల్ కావాలి. హెచ్డిఎంఐ టు హెచ్డిఎంఐ కేబుల్ కావాలి. లైవ్ వస్తుంది దాంట్లో, 2 నిమిషాలు వస్తుంది. పడతారా మీ నన్ను చెప్తాను అక్కడిక్కడ బ్యాగ్లో హెచ్డిఎంఐ టు హెచ్డిఎంఐ కేబుల్ ఉందా ఇక్కడ? ఎక్స్ట్రా 2 సైడ్ హెచ్డిఎంఐ ఉంటుంది చూడాలి. ఎక్స్ట్రా ఉందా కూడా ఒకసారి ఆ బ్యాగ్లో. అది సెకండ్ కెమెరా బ్యాగ్, కెమెరా బ్యాగ్ ఏడుంది? సెకండ్ ఉందా? ఇది ఉన్నాడు ఉందా చూడవా?
ఎట్లా వంశీ బయట ఉంటే నువ్వు బ్యాకప్ ఏం లేకుండా అరే బ్యాకప్ అంటే 4 వైర్లు పెట్టుకుంటారా రా? మరి 10,000 పెట్టుకోవాలి అవసరం ఉన్నప్పుడు మనది. జరుగు. నువ్వు అలా రికార్డ్ చేస్తున్నావుగా. ఎందుకు రికార్డ్ చేస్తుంది? వేరే క్యాప్చర్ కార్డ్ కూడా లేదా మీ దగ్గర బ్యాకప్కి? అరే ఎన్ని క్యాప్చర్ కార్డ్స్ ఉంటాయిరా? ఒకటి ఖరాబ్ అయింది అనుకో, పరిస్థితి ఏంది ఇప్పుడు? అందుకే కదా 2 వాడుతున్నాం. 7 ఇదొకటి అదొకటి. మీరు ర్యాగ్ ఉన్నారా మీరు? ల్యాప్టాప్ పెట్టినాక చూడు, వచ్చినాక పెట్టు, ఓకేనా? రీస్టార్ట్ కొట్టాము. సరేనా? వచ్చినాక పెట్టుకో, నేను నా దగ్గర పోతాను. రాకపోతే వస్తుంది, రాకపోతే దీంట్లోనే రికార్డ్ చేయగలరు కెమెరాలో. సరేనా? బండి వేసుకొని పోతున్నాడు. ఏ ఆగ్రా దింపిరా, ఈడకి దింపిరా మరి. ఆరే 10 నిమిషాలు లేట్ అవుతుంది నాకు ఇప్పుడు. పోరా పో, బండి పెట్టుకో. నేను మళ్ళీ ఇవన్నీ ఆడ పెట్టాలిరా అయిపోయినాక. అయిపోయేలోకి వస్తే కానీ మ్యాచ్ అవుతుంది నా దగ్గర ఇప్పుడు. అవును మరి. బ్రేక్ అయింది, వస్తుంది మళ్ళీ బండి. మరి బ్రేకే కదా, ఇటు తెచ్చుకో. ఇటు అరే ఏం తేవాలి? ఇటు ఇచ్చిపోరా తగలమంట. యాడ్ పెట్టేస్తానా? మళ్ళీ యాడ్ పెట్టే నీకు, మళ్ళీ రానీకు ఎందుకు రా ఇవన్నీ? మరి ఇప్పుడు రావద్దా? ఎందుకు ఇంకా ఎందుకు రా? ఇంకా బ్రేక్ ఇచ్చారు కదా ఒకేసారి వెళ్ళు, ఆగు. నేను యాడ్ పెట్టకపోతే ఆడ ఎట్లుంటో తెలియదు. ఏముండాలి లేరా అరే. నా లైవ్ నడుస్తూనే ఉంది. బ్రేక్ యాడ్ పెట్టకపోతే యాడ్ పెట్టేస్తా మీ దగ్గర. 10 నిమిషాలు బ్రేక్, నాకు టీ బ్రేక్. దాంట్లో ఉచ్చా లేదురా. నడుచుకుంటూ అవుతున్నాను బుద్ధపడి నడుచుకుంటున్నా జాగా.
అయిందా? నిమిషం జర కొంచెం పక్కకేసుకోవటం ల్యాప్టాప్ దానికి ఈజీగా ఉంటుంది కదా మరి. రెండు పూట్లు ఎందుకు వస్తుందో నా డౌట్. చెప్పు ఎందుకు వస్తుంది? బ్యాటరీలో ఒకటి ఉందా మీ దగ్గర? కెమెరా రెండు ఉన్నాయి. బియ్యం మన ట్రాన్స్మిటర్ పెట్టి ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ డిలీట్ చేయాలి. ఇవంతా కొత్త ఇలా యూట్యూబ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వీళ్ళు ఇంకా ఏం చేస్తారు? యూట్యూబ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కరెంట్ లేదు అటు బ్రో. మీ దగ్గర ఉందా? ఇది వచ్చినాయి రెండు. ఇప్పుడు వచ్చినాయి 3.2 ఉంది. ఏదేదో తెలియదు నాకు. M2 వచ్చింది ఏంటంటే వంశీ బాయ్ ఫైనల్లీ. నిన్న ఎవరో 10 నిమిషాలు అయిపోయేదాన్ని ల్యాప్టాప్. అన్నా 10 నిమిషాలు అయిపోయేది. అట్లా నీలాక లేజీ ఉంటే చాలా కష్టం మనుషులు. లేజీనెస్ తీసేసి ఫస్ట్ బాడీలోకి బాగా పడుతుంది. చూడు ఇప్పుడు వచ్చింది చూడు. అది మొత్తం అసలు ప్రొఫెషనల్గా లేవేలేవు వంశాను నువ్వు. లోగోలు అరే మాకు ఇచ్చి పెడితే మేము సెట్ చేసుకుంటాం, కానీ అన్ని నీకు అడిగి నువ్వు పంపించి అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి పంపిస్తే ఏం సెట్ చేసుకోవాలి? నాకు కూడా వాళ్ళు అట్లా పంపిస్తున్నారు. వాళ్ళు పంపేగా నీకు పంపిస్తున్నాను నేను. స్టార్ట్ అయిందని ఇందాక చెప్పిన పంపించిన బ్రౌజర్ పైన. వాళ్ళు పంపలే, నేను పంపలే. అలా నువ్వు నాకు మళ్ళీ లేజీ అని మీరే నేను అలా లేజీ నువ్వు. ఇట్లా తప్పు పెట్టినప్పుడు సర్చ్ చేసుకోవాలంటే నువ్వు ఇది ఉందిగా సర్చ్ చేసుకోవాలి. నువ్వు తప్పు పెట్టినప్పుడు అర్థమైందా? మెయిన్ అంటే ఆ కెమెరా వస్తుంది, క్యామ్ 2 అంటే ఇది వస్తుంది. ఓకే అదేంద్ర అట్లా పెట్టినా? అరే అది కొంతసేపటికి మళ్ళీ డైరెక్టర్ నువ్వు తీట దానిలాగా ఏం చేయాలి కదా దాన్ని. మళ్ళీ నేను చేసి అది పోతే నాకు సంబంధం లేదు. ఉన్నదానికి ఉంచుకోవాలి. ఎట్లా స్విచ్ ఆఫ్ అవుతుంది అని చెప్పిన ల్యాప్టాప్ తర్వాత పెట్టుకో. వెంటిలేటర్ పైన కిందకి స్విచ్ చేసుకో. అందుకే స్విచ్చింగ్ ఇటు ఇగో. ఓకేనా సార్? ఇగో ఇది పైన అంటే సెకండ్ కదా. ఓవర్ కన్నా బాల్ కన్నా నువ్వు ఇట్లా అంటేనే ఉండు. బాల్ కన్నా 3 బాళ్ళకి గ్రూప్లో మెసేజ్ పెట్టినా చదువుకో. 3 బాళ్ళకి ఒకసారి పైకి కింద కాను ఇట్లా సరే నా బాయ్. అది రికార్డ్ బంద్ చేయకు. నాకు తెలియదు నువ్వు రికార్డ్ మళ్ళీ అప్లోడ్ చేయాలి. అరే ఏంద్రా మాకు తీట నెట్ ఉండదు. నాకు వేరే గ్రౌండ్ ఇరా అంటే మళ్ళీ ఈ గ్రౌండ్లోనే చేయని చెప్పిన. నెట్ ఉండదు, కరెంట్ ఉండదు, ఏముండదు. బృందా ఇస్తా. ఓకే బృందా కింద అవన్నీ మాకు తెలియదు. అరే మరి ఇక్కడ కరెంట్ ఎందుకు లేదా? నీ గ్రౌండ్లో అన్ని గ్రౌండ్లో ఉంది కదా.
ఓకే బాయ్ భక్తి బాయ్, థ్యాంక్ యూ. మళ్ళీ పిలుస్తారా? ఆ తాళం ఇచ్చేవారు రే. నీకుంటే ఏమవుతుంది? అరే కింద వేసినవరా మళ్ళా? లాగేసినావు నా నీలాగనే తాళం కూడా. ఇక్కడే నువ్వు సరిపోతుంది. ఇగో పైన చూడు. హలో అన్న. అన్న లైవ్ వస్తుందన్న. నా హాట్స్పాట్ ఆన్ చేసిన. లేదు, ఆ ల్యాప్టాప్ ఆఫ్ అయిపోతుంది. చాలా అయిపోయింది అన్న, 2 hours అవుతుంది ల్యాప్టాప్ చాలా పవర్ లేక. ఆఫ్ చేసేసే పెట్టినా. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయ్యి కూడా 1 hour అవుతుంది కదా. ఆల్మోస్ట్ అవుతుంది. 21 ఉంది. ఆ కెమెరా దీని బ్యాటరీలు ఉన్నాయన్న. ఇది ఇప్పుడు వాడుతున్న బ్యాటరీ 70% ఉంది, ఇంకో బ్యాటరీ ఫుల్ ఉంది. కెనాన్ వాడుతున్నా. పెద్ద కెమెరా పెట్టినా. ఆ కెమెరా ఇక్కడ పెట్టడానికి ఇది ట్రైపాడ్ లేదు కదన్నా. ఇది రికార్డింగ్ పెట్టేసిన ఇది ఆల్రెడీ. ఈ కెమెరా పెట్టి రికార్డ్ పెట్టినా ఇది. సరే అన్న. దేంట్లో అన్న? దీంట్లోనా? చూడలే అన్న, అవి పాత డిలీట్ చేయలేదు. సరే ఓకే అన్న. ఓకే. తెస్తున్నావా? అరే కొంచెం సేపు పెట్టరా, ఇక్కడ పవర్ లేదు. అవునా, మేము అడిగి వచ్చినాం ప్రవీణ్ అన్నయ్య. సరే.